గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ 50,000 మెజార్టీతో గెలుస్తుందన్నారు ఆ పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము. కొడాలి నానిని చీకొట్టేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం సంతోషంగా ఉందంటున్న గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు వెనిగళ్ల రాము. ఇప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. మనతో వెనిగళ్ల రాము ఉన్నారు. రాము గారు, ఎట్లా మొదటిసారి మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు గుడివాడ అభ్యర్థిగా? దాదాపు సంవత్సరం నుంచి కూడా గుడివాడ ప్రాంతంలో విస్తృతంగా ప్రజల్లో పర్యటిస్తున్నారు. ఎట్లా మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? మీకు విజయావకాశాలు హెవీగా ఉన్నాయండి. మేము మార్జిన్ మీదే ఫోకస్ పెట్టాం. ఈసారి 50,000కి తగ్గకుండా మెజారిటీ రావాలి అనే దీని మీద మ్యాండేట్ మీద పనిచేస్తా ఉన్నాం. గ్యారంటీగా ఆ గోల్ రీచ్ అవుతామని అనుకుంటాం. అంటే మీకు ఎలా నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు? ఎట్లాంటి ఏర్పాట్లు? తారీఖు అయిపోతున్నానండి నామినేషన్. 22 వేద్దాం అనుకున్నాం, కాకపోతే ఆ రోజు గట్టిగా అడ్డం పడ్డారు. అంటే రెండు పార్టీలు ఒకేసారి అయినసరికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని 23వ తారీఖు మార్చుకోవడం జరిగింది. అంటే మీ ప్రత్యర్థి అక్కడ కొడాలి నాని ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా 5వ సారి నేను గెలిచి తీరతానని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీ ఎన్ఆర్ఐలు వచ్చారు, పోతూ ఉంటారు. ఎవరు వచ్చినా ఇక్కడికి నేను లోకల్ ఇక్కడే ఉంటానని చెప్తున్నారు. వాళ్ళు లోకల్ అంటే ఎప్పుడున్నాడు లోకల్ అంటే? నేను సంవత్సరంన్నర నుంచి నేనున్న రోజులు 20 ఏళ్ళు నా కొడాలి నాని ఇక్కడ లేడు. 20 ఏళ్ళు లెక్కేసుకున్నా కానీ నేను ఉన్న రోజులు లేడు. నేను పైగా ఈ 20 ఏళ్ళలో కూడా నేను ప్రతి 3 నెలలకి వస్తాను ఉన్నా, గుడివాడ వస్తాను ఉన్నా, గుడివాడ చూస్తాను ఉన్నా. ఎవరు లోకల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందా? హైదరాబాద్లో ఉంటుంది. వాడు చుట్టుపక్కల ఉండే వ్యక్తులు అందరూ ఉన్నారు కదా, డబ్బులు సంపాదించే వాళ్ళందరూ. వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడ ఉంటున్నాయా? ఎవరు ఉంటలా, వెళ్ళిపోయారు అందరూ. ఎవరు లేరు. ఎవరు లోకలు? నేనే లోకల్. అంటే మీ మెజార్టీ ఎంత వస్తుంటారు ఫైనల్ గా? 50,000కి తగ్గకుండా వచ్చింది. 50,000కి తగ్గదు ఎట్టి పరిస్థితి. అయితే మొత్తానికి వెనిగళ్ల రాము ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. 23వ తారీఖున నామినేషన్ వేస్తున్నాను, 50,000 మెజార్టీ వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా లోకల్ విధి కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే నేను గత 20 ఏళ్ల నుంచి కూడా గుడివాడ వస్తూనే ఉన్నాను అమెరికాలో ఉన్నప్పటికీ. కానీ దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాను. కానీ కొడాలి నాని ఏ రోజు కూడా గుడివాడలో ఉండరు. ఎన్నికలప్పుడు వచ్చి వెళ్లిపోతూ ఉంటారు. చూసుకోండి అని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన అనుచరులు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, గుడివాడలో ఉండరు. నేను గుడివాడకు లోకల్ అని చెప్పి కూడా ఏదైతే వెనిగండ్ల రాము చెప్తున్నారు. 23వ తారీఖున నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు కూడా వెనిగండ్ల రాము చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచంద్ టీవీ, అమరావతి.